రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు వచ్చినాయి? హామీలు ఇచ్చింది, ఇచ్చిన అక్కడికి ఇచ్చింది. వచ్చినాయి. ఎన్ని పథకాలు వచ్చినాయి ఇప్పటిదాకా? రైతు బంధు వచ్చింది, రైతు వీళ్ళకి మహిళా గ్రూప్ డాక్రా గ్రూప్ వాళ్ళకి అంతే కదా. ఇంకా రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అయింది, కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. ఫ్రీ బస్ మంచిగా ఉందా? ఫ్రీ బస్ లేడీస్ బాగానే ఉంది కదా. మొన్న 150 కోట్లు పెట్టి మనకి ఫుట్బాల్ ఆడిండ్రు కదా ఫ్యూచర్ కోసం అని, అది మంచిదేనా? అసలు ఫ్యూచర్ కి పనికొస్తుందా ఫుట్బాల్ అనేది? ఫ్యూచర్ పనికి వస్తుంది కదా, అంటే ఏ విధంగా పనికొస్తుంది అంటే? మన యూత్ నేర్చుకోవాలి. యూత్ అంటే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏం లేకుండే కదా, మరి అప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు చేసిన ఆయన చేసిన ఆయన చేసిన బాగా, ఆయన మంచిగా ఉందా? ఆయన కూడా అంటే ఆయన ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అలాంటి పథకాలు ఇచ్చిండు కదా. ఆయన బాగా ఇచ్చింది, ఇంకా ఈయన కొంచెం తక్కువ. కేసీఆర్ బాగా చేసింది. ఫ్రీ కరెంట్ ఎట్లుంది? ఫ్రీ కరెంట్ బాగా. ఆయనకి ఈయనకి తేడాలంటే ఏం చెప్తారు? తేడాలంటే రైతులకు కొంచెం రుణమాఫీ, రైతు బంధు అనేది వాళ్ళు పడతలేదు. ఆయన ఉన్నప్పుడు తొందరపడి. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి ఇవి ఏ విధంగా ఉంటది అంటారు? ఏంటి ఎలక్షన్ మీద